21 ఏళ్ల చిన్న వయసులో కుమార్తె ఉన్నట్టుండే అనారోగ్యం పాలైంది. తండ్రి తన బిడ్డను అలా చూస్తూ ఉండలేక కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి తన కిడ్నీ సైతం ఇచ్చారు. ఢిల్లీకి చెందిన క్యూటీ మెందిరత్త కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతోంది. కిడ్నీ మార్పిడి చేసుకుంటే ప్రాణాపాయం ఉండదని వైద్యులు సూచించారు. 2 కిడ్నీలు పాడై ప్రాణాంతక స్టేజ్కు చేరుకున్న ఆ యువతికి కన్న తండ్రి దేవుడిలా ఆదుకున్నారు. క్యూటీ మెందిరత్తకి ఆమె తండ్రి యోగేష్ మెందిరత్త కిడ్నీ ఇచ్చి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ క్యూటీకి ముందుగా మూత్రంలో ఇన్ఫెక్షన్తో మొదలైన సమస్య నెమ్మదిగా 2 కిడ్నీలు పాడయ్యేలా వ్యాపించింది. దీంతో కిడ్నీ మార్పిడి అవసరమని వైద్యులు సలహా ఇచ్చారు. దాంతో ఆమె తండ్రి ముందుకొచ్చారు. నెల క్రితమే క్యూటీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగ్గా ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. క్యూటీకి సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్లున్నారు. క్యూటీకి ఆమె తండ్రి తిరిగి ప్రాణం పోశారు. 2 మూత్రపిండాలు పాడైన ఆమెకు తన కిడ్నీ దానం చేసి 2వ జన్మ ప్రసాదించారు. ప్రతి ఒక్కరికి కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన అవసరం అంటున్నారు వైద్యులు. మధుమేహం, బీపీ లాంటి రోగాలు లేకున్నా సీకేడీ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు. ఒడిషా, పుదుచ్చేరి, ఏపీలోని ఉద్దానం ప్రాంతాల్లో యువతలో కిడ్నీ జబ్బులు బయటపడుతున్నాయి. చాలా మందిలో వ్యాధి ముదిరే వరకు లక్షణాలు బయటపడవు. ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేకున్నా ఏడాదికి ఒకసారి కిడ్నీలను పరీక్షించుకోవాలి. బీపీ, మధుమేహం నియంత్రణలో పెట్టుకోవడమే కాకుండా ధూమపానం, మద్యపానం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. రోజు తగిన వ్యాయామం, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యాన్ని బట్టి వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా పెయిన్ కిల్లర్లు, యాంటాసిడ్ మందులు కొనుక్కుని వాడవద్దని వైద్యులు సూచిస్తున్నారు.